3 సార్లు బొంకిన పేతురు ఇప్పుడు ఏమైపోయాడు? వీరుడైపోయాడు. అధికారులున్నా, పెద్దలున్నా, యాజకులున్నా, సద్దుకైలున్నా, అఫీషియల్స్ వాళ్ళందరూ పెద్దోళ్ళు, బంధువులు, జనమంతా గుమిగూడారు. కించెత్తు భయం కూడా లేకుండా ప్రసంగం మొదలుపెట్టాడు పేతురు ధైర్యంగా. యు షల్ రిసీవ్ పవర్. అవును, ఒకప్పుడు నేను పిరికొన్నే, అవును ఒకప్పుడు దుడుకొన్నే, అవును ఒకప్పుడు అల్ప విశ్వాసినే, ఇప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడిన ఒక ధైర్యశాలిని. ఈరోజు మాటలు వింటున్న మనందరిలో కూడా పరిశుద్ధాత్ముడు కనుక నివాసం ఉంటే దేనికి భయపడం, దేనికి వెనకడుగు వెయ్యం. స్టిల్ ఈరోజుకి పరిశుద్ధాత్ముడు అప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు అలాగే ఉన్నాడు. ఎదురుగా మరణం వచ్చి నిలబడ్డా సరే ధైర్యంగా నిలబడాలంటే పరిశుద్ధాత్మతోటి మనము నింపబడాలి. అట్టి కృపను ఆత్మదేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక.